నా సామిరంగా ఎలా ఉందంటే బాబోయ్ వద్దు. అసలు ఇది మళ్ళీ ఒక రీమేక్ మూవీ అన్నారు, మళ్ళీ గబ్బు చేశారు. మామూలుగా కూడా కాదు, మెయిన్ గా అసలు దన్నం ప్రతి ఆస్పెక్ట్ లో కూడా ఒక్క అల్లరి నరేష్ అంతే. మూవీ మొత్తానికి పాజిటివ్ ఏమన్నా ఉందంటే అల్లరి నరేష్ క్యారెక్టర్ తప్ప ఇంక మూవీలో ఒక్క పాజిటివ్ కూడా లేదు. నాకైతే అసలు నచ్చలేదు మూవీ. సో ఎందుకు నచ్చలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కి ఒకటైతే క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. కత్తితో పొడిస్తే మనిషి పోతాడు, అంతేగాని బూస్ట్ తాగినట్టు వచ్చి ఎగిరి కొట్టాడు, ఎవరిని కొట్టాడు. ఒకసారి పొడిస్తే కింద పడతాడు, రెండోసారి గట్టిగా పొడిస్తే పోతాడు, అంతే. ఆడు కూడా మనిషే. ఇప్పుడు నీకు మెయిన్ హీరో అయినా సరే ఆడు కూడా ఒక మనిషే. ఆడికంటూ ఒక లిమిట్ అంటూ ఉంటుంది అనమాట. అంతేగాని ఊరికి ఆడికి ఇష్టయ్య అది ఇది అని ఎంత అరుచుకున్నా ఫైనల్ గా కత్తితో పొడిస్తే పోతాడు మనిషి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మూవీలో ఉంటాయి ఇలాంటి లాజిక్ లేని సీన్లు, కానీ ఇది ఒక స్పెసిఫిక్ గా ఒక భజన చేస్తూ మరీ దానికి పెట్టారనమాట. అది మూవీ చూస్తే మీకు కరెక్ట్ గా అయితే అర్థమవుతుంది. సో ఆ విషయంలో నాకైతే అమ్మ బుర్ర మెంటల్ అయితే వచ్చింది ఆ సీన్ అయితే చూసినప్పుడు. సో నెక్స్ట్ అసలు మూవీలో పెర్ఫార్మెన్సెస్ అయితే చూద్దాం. మెయిన్ పాజిటివ్ ఇంకా మెయిన్ నెగిటివ్ రెండు కూడా మన గ్రేట్ నాగార్జున గారే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చేయాల్సిన రోల్ అయితే ఇదైతే కాదు. అతనికి హెయిర్ కి ఎంత కలర్ వేసినా లేకపోతే ఫేస్ కి ఎంత డీఏజింగ్ చేసుకున్నా కూడా అక్కడ తెలిసిపోతుంది, అరే బాబు నీకు అమ్మాయికి ఒక 40 years డిఫరెన్స్ ఉన్నట్టుగా నీట్ గా అక్కడైతే కనబడుతుంది. అక్కడ హీరోయిన్ బాగుంది, ఓకే, తనకున్న క్యారెక్టర్ లో బాగానే చేసింది తను. కానీ ఇటు సైడ్ వాళ్ళిద్దరికి పెట్టిన రోల్ ఉంది కదా, అసలు వద్దు. ఇప్పుడు మీరు ఎవరైనా నాగార్జున ఫ్యాన్ అయితే మీకు అది నచ్చొచ్చేమో, మన్మధుడు అవన్నీ నాస్టాలజీ అనుకొని నాకు చిరాకు అయితే వచ్చింది. అసలు ఎలాగరా బాబు నువ్వు ఒక నీ మనవరాల్లో ఉంది ఒక విధంగా అయితే చూడడానికి అయితే అక్కడ మూవీలో. కానీ అసలు ఎలా పెట్టాలనిపిస్తుంది, అసలు అతను ఎలా ఒప్పుకుంటున్నారు, లేకపోతే అతనే పెట్టేస్తున్నారా, డైరెక్టర్ అసలు చూడట్లేదా, నిజంగా వాళ్ళకే తెలియాలి. మూవీ టీమ్కి నిజంగా కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఆ రోల్ అయితే. అసలు అది వచ్చినప్పుడల్లా చూడడానికి దారుణంగా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ మనకి డాన్స్ వేస్తే చిన్న అమ్మాయితో ట్రోల్ చేసాం కదా, ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఎందుకంటే రెండు ఒకటే, ఇద్దరు ఏజ్లు ఒకటే, ఎంత కవర్ చేసుకున్నా కూడా తెలిసిపోతుంది అక్కడ ఏజ్లు అవన్నీ. సో నెక్స్ట్ వీళ్ళైతే నేర్చుకోవాలబ్బా. ఇప్పుడు పక్క ఇండస్ట్రీలో అయితే ఒకసారి చూడండి, ఇలాంటి డ్యూయెట్లు లేవు, ఇలాంటి లవ్ స్టోరీలు లేవు, వాళ్ళ ఏజ్కి తగ్గ రోల్స్. మన కమల్ హాసన్ అన్న, రజనీకాంత్ అన్న ఎవరన్నా సెట్ అవుతుంది అలా చూడడానికి, మోహన్ లాల్ అన్న ఎవరినన్నా. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే మన ఇండస్ట్రీలో ఒక డాన్స్ స్టెప్, ఇప్పుడు ఒక్క నాగార్జునే కాదు, చిరంజీవి అంతే, బాలయ్య అంతే, మొన్నటి వరకు వెంకటేష్ గారు కూడా అంతే. ఇంకా సైంధవ్లో ఆయన కొంచెం మారారు, అది ఇంకా కొంచెం పర్లేదు అనిపించింది మొన్నటికి మొన్న. సో ఇదైతే ఇంకా పోవాలి, వద్దు ఇంక ఈ టైప్ ఆఫ్ రోల్స్ అయితే అసలు వద్దు దన్నం ఇంక వీటికి. నెక్స్ట్ మూవీలో ఇంకొక పాజిటివ్ ఎవరన్నా ఉందంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అల్లరి నరేష్. అతని క్యారెక్టర్ అయితే సో అండర్ రిటర్న్ గానే అనిపిస్తుంది. ఇంకా బాగా యూటిలైజ్ అయితే చేయొచ్చు ఆ క్యారెక్టర్ ని, కానీ వాళ్ళే ఎందుకో తగ్గించారు ఇక్కడ నాగార్జున లేపడానికి అన్నట్టుగా ఉంది. ఆ రోల్ అల్లరి నరేష్ కాకుండా ఇంకెవ్వరు చేసినా అసలు చూడలేం మూవీ, వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది మూవీలోంచి, అలా ఉంటుంది ఆ రోల్. అది ఓన్లీ ఆయనే పుల్ ఆఫ్ అయితే చేశారు. మనకి సేమ్ ఆ బిండప్పారో ఆర్ఎంపీ ఆ టైప్ ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్ గా దించేశారు ఆ టైప్ క్యారెక్టర్ అసలు. సో నాకైతే బాగా నచ్చింది మూవీలో అదొకటే. నెక్స్ట్ హీరోయిన్ ఇంకా రాజ్ తరుణ్ కూడా ఉన్నారు ఈ మూవీలో, క్యామియోలో ఉంటది. ఆయనకు కూడా మూవీస్ లాగా ఒప్పుకున్నారు తప్ప అది అసలు పెద్ద క్యారెక్టరే ఏం కాదు మూవీకి. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇంకా ఈ మూవీలో ఏమన్నా ఉందంటే అక్కడక్కడ మ్యూజిక్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అక్కడక్కడ కొట్టారు. ఫస్ట్ హాఫ్లో ఒక బీట్, నెక్స్ట్ ఒక బీజిఎం. సో అది ఇంకొంచెం మేనేజ్ చేయొచ్చు. సో ఇంక నెగిటివ్స్లోకి కానీ వచ్చామంటే మొత్తం అసలు కంప్లీట్ నెగిటివ్. అసలు ఎందుకంటే ఇక్కడ ఒక స్టోరీ అన్నది లేదు, ఊరికే అదేంటంటే ఒక చిన్న గ్యాంబ్లింగ్ లాగా అనమాట. ఒక సంక్రాంతి ఫెస్టివల్ చూపించాం, హ్యాపీ సంక్రాంతి అని చెప్పాం. ఏంటి అది మూవీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సంక్రాంతి సీజన్ వచ్చింది, సో ఒక మూవీ తీయాలి, తీసేసాం, వదిలేసాం, ఒక ఫ్యామిలీ ఒక ఇది ఇక్కడ పెట్టాం, ఒక క్యాలిక్యులేషన్స్ చేశారు కాబట్టి కెమిస్ట్రీ దొబ్బింది వీళ్ళిద్దరి మధ్యలో, సో పేరు మధ్యలో. సో అర్థమైంది అనుకుంటుంది. ఎందుకంటే అసలు బాగాలేదు, మొత్తం అంతా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది. ఒక సాంగ్ రావాలి, ఓకే, ఇక్కడ ఒక జోక్ రావాలి, ఒక ఫైట్, ఒక సాంగ్, మొత్తం క్యాలిక్యులేటెడ్ గా. దీని ఒరిజినల్ వర్షన్ నేనైతే చూడలేదు, కానీ అదే ఎందుకో బాగుంటదేమో ఒక చిన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. సో మూవీలో ఇంకా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఆమెకి ఇచ్చిన రోల్లో. ఇంకా మూవీలో నెగిటివ్స్ ఏంటంటే ఫైట్స్, ఎలా అసలు ఇంకెంతకాలం ఒకడు వెళ్తే 100 మంది ఎగురుతారు. ఇంకా ప్రతి మూవీలో అదే. ఇప్పుడు వీడి కెస్టయ్యా ఊరికి పెద్ద తోపు ఏదన్నా అవ్వచ్చు, కానీ ఎంత ఏదైనా సరే అసలు కొద్దిగా నమ్మేటట్టు ఉండాలి, తీయాలి. ఇప్పుడు సలార్లో ఉంటాయి, కేజీఎఫ్లో ఉంటాయి ఇలాంటి నాన్ సింగ్ ఫైట్లు, పర్లేదు, అక్కడ ఒక చిన్న బిలీవబిలిటీ అన్నదైనా అనిపిస్తుంది, ఒక ఎమోషన్ అయినా ఉంటుంది. ఇక్కడ ఏం ఎమోషన్ రా, కాసేపు ఆడే నవ్వుతాడు, మళ్ళీ ఆడే కోప్పడతాడు, ఎందుకు ఇలాగా, అసలు అవసరం లేదు అలాంటి చెత్త ఫైట్లు. సింపుల్ గా తీసేయచ్చు. ఒక విలేజ్ మూవీ అంటే మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఇంకా చాలా ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ అయితే, అలా తీసుకున్నా పర్లేదు ఒక ఫ్యామిలీ మూవీ అని. అంతేగాని ఇలా ఇరికించకూడదు ఇక్కడ ఫైట్స్ తెచ్చి. నెక్స్ట్ ఈ మూవీ మొత్తం
మొత్తంలో ఇంకొకటి నాకు బాగా నచ్చిందంటే స్టార్టింగ్ ఇంకా ఇంటర్వెల్లో వచ్చిన స్మోకింగ్ యాడ్ ఇంకంతే. ఇంక మూవీలో పాజిటివ్స్ అయితే ఏం లేవు. అయినా సరే మూవీకి వెళ్తారు అంటే వెళ్ళొచ్చు, ఫ్యామిలీ వాచబుల్, కంప్లీట్గా ఫ్యామిలీ వాచబుల్. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. సో నా రేటింగ్ వస్తే ఈ మూవీకి 1/5 స్టార్స్ అంతే. సేమ్ గుంటూరు కారం ఎలా ఉందో సేమ్ అలాగే ఉందో ఇది కూడా, ఏం తేడా అయితే లేదు. సో నెక్స్ట్ ఈ మూవీ హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అంటే గ్యారంటీ హిట్ అవుతుంది. సంక్రాంతి సీజన్ వాళ్ళ బడ్జెట్ కూడా తక్కువే, అందరూ ఒకసారి వెళ్ళి చూసినా కూడా రికవర్ అయితే అయిపోద్ది. సో మూవీ అయితే సూపర్ హిట్, అందులో డౌట్ అయితే ఏం లేదు. సో దట్స్ ద రివ్యూ. మీకు ఎలా అనిపించింది ఈ మూవీ చూసినప్పుడు కింద కామెంట్ అయితే చేయండి.